ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మకర రాశివారు తో పేరు ఉన్న ఒక స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె మీపై తాంత్రిక పూజలు చేసే అవకాశం ఉంది. ఆమె ఎవరో మీరు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోండి. అదే విధంగా మకర రాశివారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉందో ఇప్పుడు వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అలానే మకర రాశివారి జీవితానికి సంబంధించిన ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ వలన మరికొంతమంది మకర రాశివారికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2 మార్చి 2004 పాదాలు, శ్రావణ నక్షత్రం 1-2 నుంచి 3-4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం 1 నుంచి 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఈ రాశివారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచనాపరులు, దానపరులు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్లలాంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పని అయినా చేసి పెడతారు. మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని సులభంగా నమ్మరు, కానీ అందర్నీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మాత్రమే అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ రాశిలో పుట్టిన కొందరికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఆర్థికంగా, సామాజికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఏర్పడతాయి. మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రావణం ఈ రాశిలోనే ఉంటుంది. వారిలో చాలా పొరలు ఉంటాయి. పైకి కఠినంగా, రిజర్వ్డ్ గా కనిపించినా లోపల మంచి హృదయం ఉంటుంది. మకర రాశి వారి ప్రధాన లక్షణం అంకితభావం. మీరు మీ కెరీర్ లేదా జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు. మకర రాశి వ్యక్తులు అంటే కేప్రికాన్స్ స్వభావంగా చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. ఏ పని చేసినా బాధ్యతగా, సీరియస్ గా, పూర్తిగా అంకిత భావంతో చేస్తారు. తమ భావోద్వేగాలను వారు బయటపెట్టకపోయినా లోపల వారికి బలమైన నియంత్రణ ఉంటుంది. కష్టం ఏమున్నా లక్ష్యాన్ని చేరుకోవాలి అనేది వీరి జీవన సిద్ధాంతం. ఉదయం నుండి రాత్రి వరకు ఎంత కష్టమైన పనైనా చేస్తారు. ఏ రంగంలో ఉన్నా మంచి ప్లానింగ్, ఆర్గనైజేషన్, అడిగితే సరైన మార్గదర్శకత ఇవన్నీ వీరి దగ్గరే దొరుకుతాయి. ఇలాంటి వాళ్ళు మంచి మేనేజర్లు, మంచి లీడర్లు, మంచి ప్లానర్లు కూడా అవుతారు. కానీ వీరిలో ఒక లోపం ఏమిటంటే కొన్నిసార్లు ఇతరులను క్షమించడంలో కాస్త కఠినంగా ఉంటారు. తప్పులు చేసిన వాళ్లపై ఎక్కువగా నమ్మకం పెట్టరు. కొన్ని సందర్భాల్లో తాము చెప్పిందే సరైందని నమ్మి ఇతరులను తక్కువగా చూడడం లేదా పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది. వీరి బలాలంటే పని విషయంలో బాధ్యతాయుతంగా ఉండటం, క్రమశిక్షణతో ముందుకు వెళ్లడం, ఏ విషయాన్నైనా నియంత్రణలో ఉంచడం, చేసిన పనిని పూర్తిగా నిర్వహించడం. బలహీనతలు కొన్నిసార్లు నేనే అన్నీ తెలుసు అనే భావన రావడం, చిన్న తప్పుకైనా క్షమించకపోవడం, మాటల్లో కాస్త దురుసుగా ఉండడం, చెడు పరిణామాలను ముందే ఊహించి టెన్షన్ పడటం. వీరికి నచ్చేవి కుటుంబం, సంప్రదాయాలు, క్లాసికల్ సంగీతం, సాధారణమైన కానీ నాణ్యమైన జీవన విధానం, విలువైన వస్తువులు. నచ్చనివి అసహనం కలిగించే విషయాలు, అపనమ్మకం, తొందరపాటు నిర్ణయాలు. మకర రాశి అనేది సమయం, బాధ్యత, క్రమశిక్షణకు ప్రతీక. ఈ రాశిలో పుట్టిన వాళ్లు బయటకు గంభీరంగా కనిపించవచ్చు, కానీ లోపల వారు చాలా లోతుగా ఆలోచించే వ్యక్తులు. వీరి లోపల ఓ అంతర్గత స్వాతంత్ర్యం ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎవరి మీద ఆధారపడకుండా తామే మార్గం సృష్టించుకోవాలని ఎప్పుడూ భావిస్తారు. ఇతరులు చేయలేని ప్లానింగ్ వీరు చాలా బాగా చేస్తారు. వారి అనుభవాలు, తప్పులు వారిని ఇంకా బలంగా, ఇంకా తెలివిగా చేస్తాయి. కాలక్రమేణా వీరు చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడతారు. వృషభం, కన్య రాశిలాగే మకర రాశి కూడా భూకారకం. అందుకే వీరు ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. ఒక పని ఉందంటే దాన్ని భూమిపై నిలబడినట్టుగా ఖచ్చితంగా పూర్తి చేస్తారు. కానీ ఈ భూకారక సూక్ష్మత వల్ల వీరు కొన్నిసార్లు మొండిగా, ఒక్కడి అభిప్రాయం మీద నిలబడిపోయే స్వభావం కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలు, వారి అలవాట్లు తాము పలువురి కంటే భిన్నమని ఒప్పుకోవడంలో కొన్నిసార్లు వారికి కష్టంగా ఉంటుంది.
ఆ కారణంగా కొన్నిసార్లు తమ విలువలను, ఆలోచనలను ఇతరులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తారు. మకర రాశి అధిపతి గ్రహం శని. శని గ్రహం క్రమశిక్షణ, పరిమితులు, బాధ్యత, పరీక్షలు, జీవిత పాఠాలు అన్నింటినీ సూచిస్తుంది. అందుకే ఈ రాశివారు సహజంగానే బాధ్యతాయుతంగా, ఆచరణాత్మకంగా, పని విషయాల్లో నిజాయితీగా ఉంటారు. కానీ అదే సమయంలో కొన్నిసార్లు చల్లగా, దూరంగా, క్షమించేందుకు ఇష్టపడని స్వభావం కూడా వస్తుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించడం, గతపు బాధల్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. జీవితంలో నిజంగా సులువు, సంతోషకరమైన మార్పులు రావాలంటే వీరు మొదట క్షమించడం అనే గుణాన్ని నేర్చుకోవాలి. మకరం రాశి ప్రతీకలో మేకకు చేపతోక కలిపి ఉంటుంది. దీని అర్థం భయాలను ఎదుర్కొని చీకటిని తొలగించే శక్తి. వీరు ఎంత భయపడినా బయటికి మాత్రం అసలు భయపడనట్టు ధైర్యంగా నిలబడతారు. తమ మనసులో ఉన్న భయాలను, అనుమానాలను ఎవరికీ వెంటనే చెప్పరు. లోపల చాలా ఆందోళన ఉన్నా బయట మాత్రం ధైర్యం ప్రదర్శిస్తారు. మకర రాశివారి హృదయాన్ని గెలవడం చాలా కష్టం. వీరు సులభంగా ఎవరినీ నమ్మరు. కానీ ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ వ్యక్తికి కట్టుబడి ఉంటారు. ప్రేమలో వీరు భావోద్వేగాలను మాటలతో కాకుండా చర్యలతో చూపిస్తారు. సంబంధం లోతైనదైనా తమ అసలు భావాలను బయట పెట్టడానికి సంవత్సరాలు పడతాయి. వీరు ఒకసారి ప్రేమిస్తే జీవితం అంతా అదే బంధాన్ని గౌరవిస్తారు. సంబంధాల్లో వీరి పెద్ద సమస్య రాజీ పడటం వీరికి కష్టం. చిన్న సమస్యైనా పెద్దదిగా భావించి ఇది ఒకసారి పరిష్కరించలేదు కాబట్టి మళ్లీ వస్తోంది అని భావించి బాధపడతారు. కానీ వీరు నిజంగా మంచి భాగస్వాములు. ప్రయత్నం, శ్రద్ధ, స్థిరత్వం, భద్రత ఇవన్నీ మకర రాశి ఇవ్వగలిగిన గొప్ప బహుమతులు. స్నేహాలలో వీరు చాలా నమ్మదగానవారు. చాలా స్నేహితులు వీరికి ఉండరు. కాని ఉన్న వాళ్లంతా నిజాయితీగా, ప్రశాంతంగా, లోతుగా ఆలోచించే వ్యక్తులే. వీరిని సుతిమెత్తగా అర్థం చేసుకునే వాళ్లతోనే జీవితమంతా స్నేహం కొనసాగుతుంది. కుటుంబం విషయానికి వస్తే సంప్రదాయాలకు, పండుగలకు, కుటుంబ జ్ఞాపకాలకు మకర రాశి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చిన్నప్పటి జ్ఞాపకాలు, అమ్మానాన్నల పాఠాలు వీరి మనసులో నిలిచిపోయి ఉంటాయి. తండ్రి ప్రభావం వీరి జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులుగా మకర రాశి చాలా కఠినమైన కాని న్యాయంగా ఉండే వ్యక్తులు. పిల్లల బాధ్యతలను పూర్తిగా స్వీకరిస్తారు. కెరీర్ విషయానికి వస్తే వీరు చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటారు. ఎంత కఠినమైన పని ఇచ్చినా పూర్తి చేస్తారు. ఆర్థికం, అకౌంటింగ్, మేనేజ్మెంట్, ప్రోగ్రామింగ్, ప్రభుత్వ పనులు ఇవన్నీ వీరు మెచ్చే రంగాలు. వీరి డెస్క్ ఎల్లప్పుడూ సవ్యంగా ఉంటుంది. పత్రాలు క్రమబద్ధంగా ఉంటాయి. జీవితం మొత్తం క్రమశిక్షణతో నడుస్తుంది. డబ్బు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఖర్చును నియంత్రించగలరు. భవిష్యత్ కోసం సేవింగ్స్ పెట్టుకుంటారు. అప్పులు చేస్తే వెంటనే తీర్చడానికి ప్రయత్నిస్తారు. దీర్ఘకాలంలో స్థిరపడాలని వీరు నమ్ముతారు. మకర రాశి పురుషులు దుఃఖమైన మనస్సు, లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోవాలనే పట్టుదల, ఆచరణాత్మక ఆలోచన. సంబంధాల్లో భావోద్వేగాల కంటే బాధ్యతను మొదటగా చూస్తారు. తీర్పు చెప్పే స్వభావం ఎక్కువగా ఉంటుంది. తమలాంటి ఆచరణాత్మక భాగస్వామినే వెతుకుతారు. మకర రాశి మహిళలు బాధ్యతాయుతం, పట్టుదల, కష్టపడి పనిచేసే స్వభావం. బయటకు కఠినంగా కనిపించినా ప్రేమలో అయితే చాలా ప్రేమగా, శ్రద్ధగా ఉండగలరు. కానీ పూర్తిగా హృదయాన్ని తెరవడానికి సమయం పడుతుంది. భవిష్యత్పై భద్రత కావాలి, దీర్ఘకాలమైన ప్రేమ కావాలి. వీరు డేటింగ్ చేసే వ్యక్తితో పూర్తిగా సేఫ్గా, కంఫర్టబుల్ గా ఉన్న తర్వాతే తమను పూర్తిగా ఓపెన్ చేస్తారు. మకర రాశివారు బాధ్యతను చాలా సీరియస్ గా తీసుకుంటారు. కుటుంబం, ఉద్యోగం, స్నేహితులు ఏ విషయంలోనైనా తమ బాధ్యతలను నిర్వర్తించడంలో ముందుంటారు. వీరిలో సహజంగానే క్రమశిక్షణ ఉంటుంది. సమయానికి పని చేయటం, ప్రణాళికతో ముందుకు సాగటం వీరి స్వభావం. ఊహ ప్రపంచంలో బ్రతకరు. ప్రతి విషయాన్ని వాస్తవికంగా, ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. ఒక పనిని ప్రారంభించే ముందు పలు కోణాల నుండి ఆలోచిస్తారు. మకర రాశివారు తమ భావాలను సులభంగా వ్యక్తపరచరు. ప్రేమ, కోపం, బాధ ఏ భావనైనా తమలోనే దాచుకుంటారు. మాటల కంటే పనుల ద్వారా ప్రేమను లేదా అంకిత భావాన్ని చూపుతారు. సంప్రదాయాలను, కుటుంబ విలువలను గౌరవిస్తారు. పెద్దల పట్ల గౌరవం, సామాజిక కట్టుబాట్లను పాటించడం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరంగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడాన్ని ప్రాధాన్యతగా చూస్తారు. బయటకు కఠినంగా,
రిజర్వ్డ్ గా కనిపిస్తారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు ఇది మొండితనంగా మారుతుంది. ఈ లక్షణాలన్నీ వారిని విజయవంతులను చేస్తాయి, కానీ అదే సమయంలో భావోద్వేగాలను అణిచిపెట్టుకునే వ్యక్తులుగా మారే అవకాశము ఉంది. మకర రాశివారు భూమి తత్వానికి చెందినవారు కావడంతో వీరి స్వభావం కొంచెం కఠినంగా ఉంటుంది. తమ నిర్ణయాలు, తమ మార్గం, తమ అభిప్రాయం గురించి చాలా పట్టు చూపుతారు. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దానిని మార్చడం చాలా కష్టం. ఈ కఠిన స్వభావం కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించినా కొన్ని రాశులతో మాత్రం వీరు బాగా కలిసిపోతారు. ఎందుకంటే ఆ రాశులు కూడా వీరి స్థిరత్వాన్ని అర్థం చేసుకునే స్వభావం కలిగినవే. స్నేహితుల విషయానికి వస్తే మకర రాశివారు తెలివైనవారు, స్థిరమైనవారు, నమ్మదగానవారు. వీరి స్నేహం చాలా లోతుగా ఉంటుంది. ఒకసారి స్నేహితునిగా అంగీకరిస్తే జీవితాంతం ఆ సంబంధాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువ మంది స్నేహితులను సేకరించరు, కానీ కొద్ది మందితోనే బలమైన బంధాలను కట్టిపడేస్తారు. వీరు శాంతంగా ఉండే, పెద్ద పెద్ద ప్రశ్నలు అడగని, తమ సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో తెలిసిన, కాని లోపల ఎంతో ప్రేమ, నిజాయితీ కలిగిన వారితోనే స్నేహం చేస్తారు. వీరి చుట్టూ ఉండేవారు కూడా వీరిలాగే నిజాయితీగా, శాంతంగా ఉండాలి. అలా ఉన్నవారు మాత్రమే మకర రాశి వ్యక్తి జీవితంలో స్థిరంగా నిలబడగలరు. కుటుంబ విషయానికి వస్తే మకర రాశివారు సంప్రదాయాలను చాలా గౌరవిస్తారు. తన బాల్యపు జ్ఞాపకాలను, కుటుంబంలో ఉన్న పాత అనుభవాలను ఎంతో ప్రేమగా గుర్తు చేసుకుంటారు. పండుగలు, పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు వస్తే ఈ జ్ఞాపకాలను బయటకు తీసుకుని జీవిస్తారు. వీరి జీవితంలో ముఖ్యమైన ప్రభావం చూపే వ్యక్తి ఎక్కువగా తండ్రి అవుతాడు. ఎందుకంటే వారి స్వీయ అనుభవాలు, విలువలు, క్రమశిక్షణ అన్ని చిన్నప్పటి నుంచే తండ్రి ద్వారా నేర్చుకున్నవే. తల్లిదండ్రులుగా మారిన తర్వాత కూడా మకర రాశివారు చాలా క్రమశిక్షణ గల, కానీ న్యాయంగా ఉండే పెద్దవారిగా నిలుస్తారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించి వారికి బాధ్యతను నేర్పే తల్లిదండ్రులుగా మారతారు. ఉద్యోగం విషయానికి వస్తే మకర రాశివారు తమకు తాము చాలా ఉన్నత ప్రమాణాలను పెట్టుకుంటారు. వీరు ఏ పని చేసినా బాధ్యతగా, క్రమశిక్షణగా చేస్తారు. బాధ్యత, అంకిత భావం, దుఘత, ఈ లక్షణాలు వీరిని ఎక్కడైనా ప్రత్యేకంగా నిలబెడతాయి. వీరు విధేయతను, కష్టపడి పనిచేయడాన్ని ఇతర లక్షణాల కంటే ఎక్కువగా విలువిస్తారు. తమకంటే మేధస్సు తక్కువగా ఉన్నవారు కూడా కష్టపడి పనిచేస్తే వారిని కూడా దగ్గరగా ఉంచుతారు. వీరు నిర్వహణ, లెక్కలు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థిరమైన వృత్తులు, ఫైనాన్స్, ప్రోగ్రామింగ్ వంటి పనులలో అద్భుతంగా రాణిస్తారు. వీరి ఫైళ్లు శుభ్రంగా, పత్రాలు క్రమంగా, డాక్యుమెంట్లు పర్ఫెక్ట్ గా ఉండాలి. డబ్బు విషయానికి వస్తే వీరు చాలా జాగ్రత్త. అప్పులు వీరికి ఇష్టముండదు, కానీ ఏదైనా రుణం తీసుకుంటే దాన్ని తీర్చడానికి చాలా కష్టపడతారు. ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే ఎంత సమయం పడినా ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనకడుగు వేయరు. మకర రాశి పురుషులు దుభ సంకల్పం కలిగినవారు, ఆశయపూరితులు. వీరు జీవితంలో పెద్ద స్థాయికి ఎదగాలని, విలువైన స్థాయిని పొందాలని కోరుకుంటారు. వీరు కలల కంటే వాస్తవాన్ని ఎక్కువగా నమ్ముతారు. కానీ వాస్తవికమైన కొన్ని కలలు ఉన్నా అవి చేరుకోలేమనే భయం వారికి ఉండదు. వీరు భాగస్వామి విషయంలో కొంత కఠినంగా తీర్పు చెబుతారు. తమకు అనుకున్నట్లే ఉండాలని, తమకు సరిపోయేలా ఉండాలని కోరుకుంటారు. ప్రేమ విషయానికి వస్తే మకర రాశి పురుషుడు ప్రేమను మొదటి స్థానంలో పెట్టడు. బాధ్యతలు, పని, లక్ష్యాలు ఇవన్నీ ప్రేమ కంటే ముందుంటాయి. కానీ ఒకసారి నిజంగా ప్రేమలో పడ్డాక ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతను ఆచరణాత్మకమైన, స్థిరమైన భాగస్వామిని ఇష్టపడతాడు. సంబంధంలో ఉన్నప్పుడు తన భావాలను చూపడంలో కొంచెం ఆలస్యం చేస్తాడు. కానీ తన హృదయం తెరుచుకున్నప్పుడు చాలా నిజాయితీగా, నమ్మదగిన భాగస్వామిగా మారతాడు. మకర రాశి స్త్రీలు ప్రతిష్టాత్మకంగా ఉంటారు, పట్టుదలతో ఉంటారు, బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు జీవితంలో ఒక స్థిరమైన, నమ్మదగిన భాగస్వామిని కోరుకుంటారు. ఆమెను నవ్వించే వ్యక్తి ఆమెకు బాగా నచ్చుతాడు. ఆమెకు ప్రేమలో పడటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఆమె ఒకసారి సంబంధంలోకి వస్తే పూర్తిగా హృదయం పెట్టి ప్రేమిస్తుంది. అందుకే మొదట్లో జాగ్రత్తగా ఉంటుంది. బాధ్యత పట్ల ఉన్న అవగాహన, భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే గుణం ఇవన్నీ మకర స్త్రీలో బలంగా ఉంటాయి. ఆమె భాగస్వామి ప్రశాంతంగా, స్థిరంగా, కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటుంది. అంగారకుడి ప్రభావం ఉన్నందువల్ల ఆమెకు బలమైన ధైర్యం, చొరవ ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఆమె ఎంత శ్రద్ధగా, ఆప్యాయంగా ఉంటుందో బయట ప్రపంచం ఊహించలేడు. బయటకు గంభీరంగా కనిపించినా
లోపల చాలా సున్నితురాలు. మకర రాశి వారి జాతకం ప్రకారం కొన్ని రాసుల వారితో విభేదాలు వస్తాయి. మకర రాశివారు ఈ రాసుల వారితో పొరపాటున స్నేహం చేసినా, ప్రేమలో ఉన్నా, వివాహం చేసుకున్నా వారి జీవితం కష్టంగా మారుతుంది. మకర రాశి వారికి బద్ధ శత్రువులు. ఎందుకంటే సింహరాశివారు అధికారం, గుర్తింపు, ప్రశంసలు కోరుకుంటారు. తాము రాజులుగా భావిస్తారు. కాని మకర రాశివారు నిశ్శబ్దంగా కష్టపడేవారు. ఈ రెండు రాశుల మధ్య ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. సింహరాశివారి ఆధిపత్య స్వభావం మకర రాశివారికి నచ్చదు. అలాగే మకర రాశివారి నిష్క్రమ స్వభావం సింహరాశివారి అహంకారాన్ని దెబ్బతీస్తుంది. మిథున రాశివారి అస్థిరమైన స్వభావం మకర రాశివారికి నమ్మకం కలిగించదు. మిథున రాశివారికి మకర రాశివారి నియమాలు, క్రమశిక్షణ బోరింగ్ గా అనిపిస్తాయి. ఇక కుంభరాశి, మకర రాశులు రెండు శని పాలిత రాశులే అయినా స్వభావాలు చాలా భిన్నంగా ఉంటాయి. కుంభరాశివారు స్వాతంత్ర్యం, కొత్త ఆలోచనలను కోరుకుంటారు. సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు. కాని మకర రాశివారు సంప్రదాయవాదులు. కుంభరాశివారి అనూహ్య ప్రవర్తన మకర రాశివారికి నచ్చదు. మకర రాశివారి నియమాలు కుంభరాశివారికి అడ్డంకిగా కనిపిస్తాయి. ధనుస్సు రాశివారు స్వేచ్ఛను అత్యధికంగా కోరుకుంటారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించరు. కాని మకర రాశివారు భవిష్యత్తును ప్రణాళికతో చూసి ముందుకెళ్తారు. ధనుస్సు రాశివారి నిర్లక్ష్య స్వభావం మకర రాశివారికి నచ్చదు. ధనుస్సు రాశివారికి మకర రాశివారి నియమాలు బందీగా అనిపిస్తాయి. ఈ రాశులతో సంబంధాలు చాలా సవాళ్లను తెస్తాయి. అయితే మకర రాశివారి జాతకం ప్రకారం ఈ 3 అక్షరాలతో పేరు ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. కాబట్టి మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పురుషులైనా స్త్రీలైనా ఈ 3 అక్షరాలతో పేరు ఉన్న స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యల్లో మీరు చిక్కుకుంటారు. మకర రాశివారి జాతకం ప్రకారం కే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ జీవితంలో ఉంటే, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, వారితో ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాలు ఎదురవచ్చు. మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు వారితో చర్చించే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఒకసారి వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తే వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఎవరితో షేర్ చేయాలి అనే అవగాహన తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి కే అక్షరంతో పేరు ఉన్న వారితో మకర రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ జీవితంలో ఉంటే, కొత్తగా వచ్చినా కావచ్చు, బంధువులైనా కావచ్చు, ఆఫీసులో పనిచేసే వ్యక్తులైనా కావచ్చు, వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ పర్సనల్ విషయాలు, రహస్యాలు అస్సలు చర్చించకండి. లేకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం, సంతకాలు చేయడం, బాధ్యతలు తీసుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి ఎదురైనా తమ మనసులో ఉన్న లక్ష్యానికి చేరే వరకు ఆగలేరు. విజయం రావడం ఆలస్యమే కాని చివరికి అదే విజయాన్ని 2 చేతుల పట్టుకునేది కూడా మకర రాశి వాళ్లే. నవంబర్ 17 చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం. ఈ రోజు చంద్రుడు ధనుస్సులోకి ప్రవేశించడం వల్ల మనసు కొంచెం ఉల్లాసంగా, ఏదో కొత్త పని మొదలు పెట్టాలన్న ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అగ్ని తత్వం పెరగడం వల్ల కొత్త ఆలోచనలు, ధైర్యం, నిర్ణయ శక్తి బలపడతాయి. పని విషయంలో ముందుకు దూకాలన్న తపన ఉంటుంది. కొందరికి ప్రయాణ యోగం, కొందరికి ఆర్థిక లాభాల ప్రారంభ సూచనలు వస్తాయి. అయితే ఈ రోజు ఆవేశం, త్వరపాటు కూడా పెరుగుతుంది. దాంతో చిన్న చిన్న విషయాల్లో తగాదాలు, మాట్లాడేటప్పుడు తప్పుగా అర్థం చేసుకోవడం జరగొచ్చు. కుటుంబ వాతావరణం సాధారణంగానే ఉంటుంది, కానీ మీ మాటలు సున్నితంగా ఉపయోగించాలి. ఈ రోజు ఉదయం నుంచే అగ్ని తత్వం చాలా బలపడుతుంది. ధనుస్సు రాశి ఒక చలనం ఎక్కువ ఉన్న, ఉత్సాహం, ధైర్యం, ఆశయం కలిపిన శక్తి. చంద్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనిషిలో ఒక కొత్త వెలుగు లాంటి భావన వస్తుంది. ఈ రోజు మనసులోని సందేహాలు తగ్గి, ఒక పెద్ద పని చేద్దాం, కొత్తగా ఏదైనా నేర్చుకుందాం అనే ఉత్సాహం వస్తుంది. జాతకంలో ఈ సంచారం గురు ప్రభావాన్ని కూడా బలపరుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికం, దేవాలయాలకు వెళ్లాలన్న కోరిక, పుణ్యకార్యాలు చేయాలన్న ఆసక్తి పెరుగుతుంది. పని విషయంలో నిర్ణయ శక్తి చాలా బలంగా ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మొదలు పెట్టడానికి ఇది ఉత్తమమైన రోజు. ఉద్యోగస్తులకు మీ మాట, మీ ఐడియాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. వ్యాపారం ఉన్నవారికి కొత్త అవకాశాలు కనబడతాయి. కొందరికి విదేశీ కనెక్షన్లు, చాలా కాలం తర్వాత ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ రోజు లోపం ఏమిటంటే ఆవేశం. అగ్ని తత్వం పెరగడం వల్ల కోపం త్వరగా వస్తుంది. తన భావాన్ని తాను భావించినట్టుగా ఇతరులు అర్థం చేసుకోకపోతే చిరాకు వస్తుంది.
కొందరికి మాటల తగాదాలు, చిన్న చిన్న అసౌకర్యాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంగా చూస్తే గ్యాస్, అజీర్ణం, వేడి కారణంగా తలనొప్పి రావచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. మొత్తం మీద ఈ రోజు ఉత్సాహం, కొత్త ఆరంభాలు, ఆధ్యాత్మిక రక్షణ కలిసిన రోజు. ఆరోగ్యంగా చూస్తే గ్యాస్, ఆమ్లత వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు. మొత్తం మీద రోజు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. నవంబర్ 18 శని ప్రభావం పెరుగుదల. చంద్రుడు ధనుస్సులోనే ఈ రోజున శని ప్రభావం కాస్త బలంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో జాగ్రత్త, సమయం పాటించడం, క్రమశిక్షణ అవసరం. ఏ పని మొదలుపెట్టినా కొంచెం ఆలస్యం, అడ్డంకులు రావచ్చు, కానీ చివరికి ఫలితం మంచిదే. ఈ రోజు హఠాత్తుగా బాధ్యతలు పెరుగుతాయి. కొందరికి ఆఫీస్లో అదనపు పనులు రావచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. కొందరికి పాత విషయాలు గుర్తొచ్చి మనసు భారంగా అనిపించవచ్చు. అయితే శ్రద్ధగా చేసిన పనికి మంచి ఫలితం రాబడే రోజు కూడా ఇదే. చంద్రుడు ధనుస్సులోనే ఉన్నా ఈ రోజు శని దృష్టి చాలా బలంగా అనిస్తుంది. శని ఉన్న చోటక్కడ ఆలస్యం, అడ్డంకులు, పరీక్షలు వస్తాయి. ఉదయం నుండి చేసే ప్రతి పనిలో కొంచెం ఆలస్యం అనిపిస్తుంది. ఎందుకు అన్ని నిమిషం ఆలస్యంగా జరుగుతున్నాయి అన్న భావన వస్తుంది. కానీ దీని అసలు అర్థం ఏంటంటే శని మీ పని పద్ధతిని పరీక్షిస్తోంది. కొన్ని విషయాల్లో మీరు చేస్తున్న తప్పులు గుర్తు చేయడానికి ఇలాంటి చిన్న అడ్డంకులు వస్తాయి. ఆఫీస్లో పెద్దలతో సంబంధాలు సాఫీగా ఉంటాయి, కానీ మీపై వారి అంచనాలు కొంచెం పెరుగుతాయి. అదనపు పనులు, అదనపు బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు విషయాల్లో శని ప్రభావం వల్ల అనవసర ఖర్చులు పెరగడం, కొంతమంది తీసుకోవాల్సిన డబ్బు ఆలస్యం అవడం జరుగుతాయి. మానసికంగా కొంచెం ఒత్తిడి, పాత విషయాల గుర్తు, గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇది శని ఇచ్చే అంతర్ముఖత. కుటుంబ విషయాల్లో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడాలి. అయితే ఈ రోజున చేసే కష్టపడి చేసిన పని వృధా కాదు. శని పరీక్షిస్తుంది, కానీ ఫలితం మాత్రం దుఃఖంగా ఇస్తుంది. నవంబర్ 19 చంద్రుడు మకర రాశిలో ప్రవేశం. ఈ రోజు చంద్రుడు మకరంలోకి వస్తాడు. ఇది క్రమశిక్షణ, పని పట్ల శ్రద్ధ, బాధ్యత పెరిగే రోజు. పనిలో చాలా ఫోకస్ గా ఉంటారు. ఆఫీస్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి అభినందనలు రావచ్చు. వ్యాపారం ఉన్నవారికి లాభాలు మొదలవుతాయి. డబ్బు రాకలో కాస్త మెరుగుదల. అయితే భావోద్వేగంగా ఈరోజు కాస్త దిగులుగా అనిపించవచ్చు. మకరం ఒక శని రాశి కాబట్టి భయం, ఆలోచనలు ఎక్కువ, ఒత్తిడి అనిపిస్తాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది, కానీ మీ మాటలు కొంచెం గట్టిగా ఉండొచ్చు. జాగ్రత్త. ఆరోగ్యంగా చూసుకుంటే నడుము నొప్పి, అలసట రావచ్చు. మకర రాశి ఒక భూస్థాయి శని రాశి. ఇక్కడ చంద్రుడు బలహీనతలో ఉంటాడు. అందువల్ల ఈరోజు మనసు కొంచెం లోపలికి లాగుకుంటుంది. కొన్ని విషయాల్లో సైలెంట్ అవుతారు. భావోద్వేగాలు లోపలే ఉంచుకునే స్వభావం పెరుగుతుంది. అయితే అత్యంత మంచి విషయం ఏమిటంటే పని పట్ల ఫోకస్ గరిష్ట స్థాయికి వస్తుంది. అవసరం ఉన్న పనులే చేస్తారు. ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేయాలన్న పట్టు వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. పనిని ఒత్తిడిగా పెట్టినా ఫలితం మాత్రం బలంగా ఉంటుంది. డబ్బు విషయంలో ప్రగతి కనిపిస్తుంది. కొందరికి అదనపు ఆదాయం, పాత బాకీలు తిరిగి రావడం, చిన్న లాభాలు రావడం జరుగుతుంది. కుటుంబంలో ఈ రోజు మీరు కాస్త దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఇది మీ కారణం కాదు. చంద్రుడు మకరంలోకి రావడం వల్లే మీ భావాలు బయటపడవు. ఆరోగ్య పరంగా నడుము నొప్పి, అలసట, కళ్ళు భారంగా అనిపించవచ్చు. ఈరోజు పని విషయంలో అత్యంత శుభప్రదం, కానీ మానసిక ప్రశాంతతలో కొంచెం తగ్గుదల అనిపిస్తుంది. నవంబర్ 20 చంద్రుడు మకరంలోనే, బుధ ప్రభావం పెరుగుదల. ఈ రోజు చంద్రుడు బుధుడు కలయిక వల్ల మనసు చాలా స్పష్టంగా పనిచేస్తుంది. ప్లాన్ చేసిన పనులు సరిగ్గా పూర్తవుతాయి. చాలా రోజులుగా అర్థం కాని సమస్యలు ఈ రోజు క్లియర్ అవుతాయి. బుధుడు మాటలను, ఆలోచనలను, కమ్యూనికేషన్ను నియంత్రిస్తాడు. ఈరోజు మీ మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మీరు చెప్పే విషయాలు వినేవారికి అర్థమవుతాయి. మీలో ఒక రకమైన తెలివైన ఆలోచన, విశ్లేషణ శక్తి పెరుగుతుంది. డబ్బు విషయాల్లో అత్యంత మంచి రోజు. డబ్బు రాక, బాకీలు తిరిగి రావడం, ఆర్థిక లాభం జరగవచ్చు. ఉద్యోగస్తులకు పనిలో బిజీ ఉంటుంది, కానీ ఫలితాలు చాలా మేలుగా ఉంటాయి. వ్యాపారులకు కొత్త ఆర్డర్లు, కస్టమర్లు రావడం జరుగుతుంది.
విద్యార్థులకు గ్రహణ శక్తి పెరుగుతుంది. చదువులో మంచి పురోగతి. కుటుంబ జీవితం సాధారణంగానే ఉంటుంది, కానీ మీ శాంతమైన మాటల వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యంగా చూసుకుంటే కొంచెం తలనొప్పి, నిద్రాభావం ఉండొచ్చు. ఇది బుధ గ్రహ శక్తి వల్లే. ఈరోజు బుధుడు చంద్రుడు కలయిక ఒక రకంగా మానసిక స్పష్టతను ఇస్తుంది. మీరు ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు ఈ రోజు సులభంగా పూర్తి అవుతాయి. ఆర్థిక విషయాల్లో మంచి వార్త. పాత బాకీలు, రాబడులు, డబ్బు నిల్వ తిరిగి వచ్చే అవకాశం. ఆఫీస్లో మీ ఆలోచనలు, మీ మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. చదువుకునే వారికి మంచి రోజు. ఫోకస్, గ్రహణ శక్తి పెరుగుతాయి. అయితే శని ప్రభావం ఇంకా ఉండటం వల్ల ఒత్తిడి, సమయ నియంత్రణ లోపం ఉంటే చిన్న అడ్డంకులు రావచ్చు. కుటుంబ జీవితం సాధారణం. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ తలనొప్పి, నిద్ర లోపం ఉండొచ్చు.